friends, welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఈ రోజు మేము ఒక చోటకి వెళ్ళాలి. సో దానికోసం రెడీ అవుదామని ఈ శారీ తీసాను, ఇది కట్టుకుందాము అని చెప్పి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అండి. ఇంతకుముందు అంటే మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ పాటికి చూసే ఉంటారు ఈ శారీని. ఇది రోలింగ్ శారీ అని ఇదివరకు వచ్చాయి అనమాట. మనకి ఇలాగా ప్లెయిన్ బ్లాక్ శారీ వచ్చి దానికి ఇలాగా మెరూన్ బార్డర్ వచ్చిన శారీ. అప్పట్లో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం శారీ అనమాట ఇది. అప్పట్లోనే దిస్ వాజ్ మై ఫేవరెట్ శారీ అమ్మది. తర్వాత అమ్మ దాన్ని ఇలాగా రీడిజైన్ చేసింది అనమాట. కలంకారీ ప్యాచెస్ తీసుకొని, ప్యాచెస్ కాదు క్లాత్ తీసుకొని దాన్ని ఇలాగా కొండలు కొండలుగా కట్ చేసి ఇదిగోండి మొత్తం ఇలాగా స్టిచ్ చేసింది. పైనంతా కొండలు కొండలుగా ఉంది కాబట్టి చేత్తో కుట్టిందనమాట. మనం మిషన్ పైన అయితే స్ట్రైట్గా వేయాలి కదా, కింద సైడ్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసి పైన మాత్రం మొత్తం ఇలాగా హెమ్మింగ్ చేసినట్లుగా చేసింది. ఇది కూడా ఆ కలంకారీ ప్యాచ్ కూడా మొత్తం సిల్క్ కలంకారీ అనమాట. ఇంకా అమ్మది అయినా సరే నాకు బాగా నచ్చేసి వెంటనే జాతీయం చేసాం. అమ్మ దగ్గర చీరలు నచ్చంగానే ఏం చేస్తాం చెప్పండి, జాతీయం చేసేయడమే కదా. అలా ఎప్పుడో తెచ్చేసుకున్నాను, ఇంకా నా దగ్గరే ఉండిపోయింది ఇది. దీనిపైకి ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే మనకి శారీ పైన ఉన్న డిజైన్ బాగా హైలైట్ అవుద్ది. సో అందుకని నా దగ్గర ఉన్న లైక్రా బ్లౌజ్లో ఈ షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకుందామా అనుకున్నాను. అలాగే 3/4 హ్యాండ్స్తో కూడా నా దగ్గర ఈ లైక్రా బ్లౌజ్ ఉందన్నమాట. సో ఇది వేసుకుందామా అది వేసుకుందామా అన్నట్లుగా రెండు చూస్తున్నాను. ఈ లైక్రా బ్లౌజులు అయితే అమెజాన్లో తీసుకున్నవేనండి. షార్ట్ హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్, వర్క్ ఇలాంటి చాలా లైక్రా బ్లౌజెస్ అయితే నేను పెట్టుకుంటాను. శారీకి ఏ బ్లౌజ్ సెట్ కాకపోయినా ఏదైనా వేసేసుకోవచ్చు అన్నట్లుగా. ఇంకా బ్లాక్లో అయితే మనకు కంపల్సరీ ఉంటాయి కదా. సో ఇవి అయితే ఆప్షన్స్ తీసుకున్నా. అండ్ దీనిపైకి జ్యువెలరీ కూడా సింపుల్గా సెట్ చేసుకుందాం అని అనుకున్నాను. మొన్న ఉగాదికి ఒక వైట్ స్టోన్స్ సెట్ వేసుకున్నాను కదండి, దాంతోపాటు ఆర్డర్ చేసిందే ఈ చిన్న కంటె లాంటిదో అయితే ఒకటి ఆర్డర్ చేశాను కదా, చేంజబుల్ స్టోన్ తోటి. ఇది పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. స్పార్కిల్స్ బై లాస్యా అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్న జ్యువెలరీ ఇది. దీనికి యాక్చువల్గా స్టడ్స్ ఇలా వచ్చినాయి అనమాట. చిన్న స్టోన్స్ వచ్చి ఇట్లా స్టడ్స్ లాగా వచ్చినాయి. బట్ స్టడ్స్ నాకు అంతగా సూట్ అవ్వవు అనమాట. కొద్దిగా హ్యాంగింగ్ ఉంటే బాగుండు అనిపించి నా దగ్గర ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది కూడా అలాగే మధ్యలో రెడ్ స్టోన్ చుట్టూ వైట్ స్టోన్స్తో వచ్చిన హ్యాంగింగ్స్ అనమాట. ఇవి 1 గ్రామ్ వే ఎప్పుడో తీసుకున్నవి. సరే ఇవైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి అండ్ కొంచెం చిన్నగా కూడా క్యూట్గా ఉన్నాయి నన్ను అనిపించి ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాము నన్ను అనుకున్నాను. సో ఇవి ఈ శారీ కట్టుకొని ఈ జ్యువెలరీ పెట్టుకొని రెడీ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇదిగోండి కట్టేసుకొని రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఈ శారీ. ఇందాక మడతలో మీకు క్లియర్గా తెలిసి ఉండదు. ఇదిగోండి కలంకారీని ఇలాగా కొండలు కొండలుగా కింద అంతా వేసింది అండ్ పళ్ళు పాటలో అంతా కూడా అదే ప్యాచ్ వర్క్ లాగా చేసిందనమాట. ఆ బ్లాక్ కలర్ పైన ఆ ప్యాచెస్ కలంకారీ డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. అందుకే ఈ శారీ అంటే చాలా ఇష్టం. 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ తోటి ఇలా పేరప్ చేశాను. జ్యువెలరీ కూడా సింపుల్గా సెట్ అయిపోయినట్టు అనిపించింది. బ్లౌజ్ మనం ఏదైనా వర్క్ది అలాంటివి వేస్తే శారీ హైలైట్ అవ్వదు. సో శారీ పైన ఉన్న ఆ కలంకారీ డిజైన్ హైలైట్ అవ్వాలంటే ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్తో పేర్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇలా రెడీ అయ్యా అనమాట. సో ఫుల్ లుక్ ఎలా అనిపించిందండి? ఇంతకుముందు రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే చెప్పాను కదండి, ఈ శారీ ఇంతకుముందు కూడా చూసే ఉంటారు. కానీ కట్టి చాలా అయింది కాబట్టి కొత్తగా చూసే వాళ్ళకైతే ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ శారీ ఈ గెటప్కి బయట ఉన్న వెదర్కి కొంచెం పోనీ పెట్టుకుంటేనే బెటర్ అని అనిపించింది లూజ్ హెయిర్ కన్నా. ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే లూజ్ హెయిర్తో తయారైపోతాను అనమాట. నా సిగ్నేచర్ హెయిర్ స్టైల్ లాగా ఆ లూజ్ హెయిరే నాకు ఇష్టము. కాకపోతే ఇంకా వెదర్ బాగా హాట్గా ఉంది కదా అని చెప్పి దీనికి కొంచెం పఫ్ పెట్టేసుకొని అంటే రౌండ్ పఫ్ లాగా పెట్టుకున్నాను అనమాట. పఫ్ అంటే లోపల ఏం పెట్టుకోలేదండి, హెయిర్నే జస్ట్ అలా పఫ్ లాగా పెట్టుకొని క్లిప్ పెట్టేస్తాం కదా, అలా రౌండ్ పఫ్ లాగా పెట్టేసుకొని పోనీ వేసేసుకొని ఇలా రెడీ అయ్యాను. సో దట్ మనకి కొంచెం ఎండ వల్ల వచ్చే చికాక్ కానీ ఇదంతా కూడా ఉండదు. అండ్ ఈ గెటప్కి ఇలా పఫ్ హెయిర్ స్టైల్తో పోనీ కూడా మంచిగా సెట్ అయింది అని అనిపించింది. అండ్ ఇంక ఇప్పుడు వెళ్తున్నది కూడా కొంచెం లాంగ్ డిస్టెన్సే లేదండి. అందుకని ఇట్లా ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలంటే మా పిల్లలు ఏవో ఒకటి తెచ్చుకుంటారన్నమాట. షాప్కి వెళ్ళి ఏవో ఒకటి తెచ్చుకుంటాం మా జంక్ అని అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఈ ఆరెంజ్ మిఠాయి, పోలోలు ఇట్లాంటివి ఉంటాయి చూడండి, మింటీ ఫ్లేవర్ లాంటివి, అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. అంటే కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే కొంచెం కడుపులో తిప్పినట్లుగా అనిపిస్తుంది చూడండి, అలాంటప్పుడు పోలో తింటే ఆ ఫీలింగ్ తగ్గుద్ది. అండ్ అందుకని అవి తెచ్చుకున్నారనమాట. అండ్ కార్లో క్యాంఫర్ కోన్ కూడా యూజ్ చేస్తాం కదండి, దానివల్ల కూడా మనకు ఆ నాజియా అన్న ఫీలింగ్ అదంతా రాదు, కడుపులో తిప్పిన ఫీలింగ్ కూడా రాదు. అండ్ ఒకళ్ళు ఎవరో ఉంటారండి, ప్రతిసారి నేను గాగుల్స్ పెట్టుకున్న ప్రతిసారి వాళ్ళు కామెంట్ చేస్తారన్నమాట, ఆ గాగుల్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు, మీకు బాగా స్టైల్ ఎక్కువ, కార్లో ఎవరు గాగుల్స్ పెట్టుకుంటారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా నా గాగుల్స్ పైనే ఉంటుంది, ఎందుకునో తెలీదు.
ఎప్పుడు కామెంట్ చేస్తారన్నమాట. పర్టికులర్ ఆ పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఎప్పుడు చూసినా వీళ్ళే కదా ఎప్పుడు నా గాగుల్స్ పైనే కామెంట్ చేస్తూ ఉంటారు నాకు అనిపిస్తుంది. గాగుల్స్ పెట్టినది ఎండ నుంచి కళ్ళను కాపాడుకోవడానికండి. ఆల్రెడీ మన అందరి కళ్ళు ఫోన్లు స్క్రీన్లు చూసి డ్యామేజ్ అయ్యే ప్రాసెస్లోనే ఉన్నాయి. వీలైనంత వాటిని కాపాడుకోవాలి. దానికి తోడు మనం యూవీ రేస్ ఎండల్లో వెళ్ళినప్పుడు గాగుల్స్, ఈ కూలింగ్ గ్లాస్ అనేవి నేను కనిపెట్టినవి కాదు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. నాకు నచ్చినవి నేను కొనుక్కుంటా. కొద్దిగా స్టైల్గా ఉండేలాగా, కొంచెం ఫంకీగా ఉండేలాగా వేరే వేరే మోడల్స్ అలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. ఈ గాగుల్స్ తీసుకున్నప్పుడు కూడా నేను షేర్ చేశాను. ఇవి మ్యాక్వీ బ్రాండ్ ఇన్ ఆర్బిట్ మాల్లో తీసుకున్నాను అని చెప్పి. ఇవి తీసుకొని కూడా చాలా నాళ్ళు అయింది. ఇంక ఇప్పుడు మార్చాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిసారి ఇవే పెట్టుకుంటూ ఉంటాను కదా. బట్ ఐ లవ్ దీస్ గాగుల్స్, నాకు బాగా నచ్చుతాయి ఇవి. సో గాగుల్స్ పెట్టుకోవడం అనేది ఎండ నుంచి కాపాడుకోవడం కోసం. కార్లో ఉన్నంత మాత్రం మనం గాగుల్స్ పెట్టుకోకూడదని ఏం లేదండి. ఆ వేడి నుంచి కాపాడుకోవడం కోసం మనం గాగుల్స్ పెట్టుకుంటాము. ఎండగా ఉంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని నా ఒపీనియన్. కట్ చేస్తే ఫేస్ హెయిర్ స్టైల్ అలాగే ఉంది, డ్రెస్ మాత్రం మారిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాము. అందరూ టీలు అయ్యి తాగేసిన తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ బయటికి బయలుదేరాను అనమాట. ఎందుకనంటే వెజ్జీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఫ్రూట్స్ అవి కొన్ని అయిపోయినాయి. కూరగాయలు ఏంటంటే వీక్కి సరిపడా తెచ్చేసుకుంటాను. బట్ మొన్న వీకెండ్ కొంచెం బిజీగా ఉండి తెచ్చుకోలేదనమాట. సో అందుకని జస్ట్ ఒక 3-4 రకాలే తెచ్చుకున్నా. అందుకని ఇప్పుడు వెళ్ళి ఇంకా కూరగాయలు పళ్ళు ఇవన్నీ తెచ్చేసుకోవడానికి బయలుదేరాను. ఇంట్లో అన్ని రకరకాలు ఉన్నాయనుకోండి, కుక్ చేయాలంటే ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు అనమాట. సో అందుకని టైం ఉన్నప్పుడల్లా ఎక్కువ తెచ్చుకొని పెట్టేసుకుంటా. మనకు ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంత త్వరగా ఏమీ పాడు కూడా అయిపోవు. ఇంకా కావాల్సినవి అన్నీ అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసానండి. కూరగాయలు ఫ్రిడ్జ్ నిండా ఉంటే నాకు అసలు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పొద్దున్నే లేచి వంట చేస్తాం కదా, పొద్దున్నే వెతుక్కోవాలి అని అంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఏదో ముందు డిసైడ్ అయిపోయి ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఆల్రెడీ నాకు ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయంటే నాకు ప్రశాంతం అనిపిస్తుంది అనమాట. ఓన్లీ 1-2 ఉన్నాయి అంతేనంటే ఇదే వండాలి అన్నది అంత నచ్చదు నాకు. అందుకని కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటాను. అండ్ దట్టు వీక్కి సరిపడా అన్నీ తెచ్చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఫ్రిడ్జ్ నిండా ఎప్పుడు కూరగాయలు ఉన్నట్టే అనిపిస్తుంది. ఏది వండాలనుకుంటే అది వండేయచ్చు అన్నట్లుగా. అండ్ అన్ని కూరగాయల్లోనూ లీఫీస్ అయితే మినిమం 3 వెరైటీస్ అన్నా ఉండేలాగా చూసుకుంటా. అంటే ఒక్క వారంలో 3 రకాల ఆకుకూరలు అనమాట. ఆకుకూర పప్పు చేసుకోవచ్చు, లేదా ఆకుకూర ఫ్రై చేసుకోవచ్చు, టమాటాస్ వండుకోవచ్చు, లేకపోతే చపాతీలోనన్నా సరే వేసేసుకోవచ్చు. సో అలా మినిమం 3 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలన్నా ఉండేలా చూసుకుంటా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దోసకాయలు ఎంత చిన్నగా ఉన్నాయో అని అనిపించింది. అంటే దోసకాయలు జనరల్గా ఎక్కువ పెద్దగా ఉంటాయి కదా, బట్ జస్ట్ బత్తాయిల్లా ఉన్నాయన్నమాట. అంత చిన్న దోసకాయలు ఉన్నాయి. బట్ అవే తీసుకొని వచ్చాను. ఇంకా మార్కెట్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే ఇట్లాగా మనకి వీక్లీ రోడ్ సైడ్ పెట్టేస్తారు కదా సంతలాగా. సో అలాగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే చాలా ఆప్షన్స్ మంచిగా ఫ్రెష్గా దొరికినట్టు అనిపిస్తాయి. ఇలా ఏదైనా ఒక షాప్కి వెళ్ళి ఆ షాప్లో ఉన్నాయే తెచ్చుకోవాలి అని అంటే నాకు ఎందుకునో అన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉన్నట్టు అనిపించదు అనమాట. అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సంతలో కన్నా. అండ్ ఇదిగోండి లీఫీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ముందు లీఫీస్ వండడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తెచ్చిన వెంటనే. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు. అందుకని తెచ్చుకున్నా ఒక 2-3 వెరైటీలు తెచ్చుకుంటా. ఓ రోజు పప్పు వేసేస్తా, ఓ రోజు ఫ్రై చేసేస్తా, ఒకటేమో చపాతీలోకి వేసేస్తా. అలాగా ఫినిష్ చేసేస్తా అనమాట. కావాలంటే మళ్ళీ తెచ్చుకుంటాను. అండ్ మొన్న ఎవరో కమెంట్ చేశారండి ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని చెప్పి. మాది టూర్ చేసే అంత పెద్ద ఫ్రిడ్జ్ కాదు, అందులో అంత వింత విచిత్రమైనవి అంత ఆర్గనైజేషన్ కూడా ఏం ఉండదు. నాకు దొరికిన గిన్నెలు ఆకుకూరలు అన్నీ ఇలా పెట్టేస్తాను అనమాట. మొత్తం కూరగాయలు అన్నీ క్రిస్పర్లో డంప్ చేసేస్తాను, మిగతా అన్నీ ఇలా షెల్ఫ్ల్లో పెట్టేస్తాను అనమాట. అండ్ ఇట్లాగా రకరకాల సాస్లు జ్యూస్లు లాంటివి ఉంటాయి చూడండి, అవి ఏవి మా ఇంట్లో ఉండవు. అండ్ వాటర్ కూడా మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగము. సో అందుకని అవి ఏవి ఉండవు మా ఇంట్లో. ఓన్లీ ఉంటే సోడా బాటిల్ ఉంటుంది. బాటిల్ ఫ్రిడ్జ్లో ఉంది అని అంటే అది సుగంధం బాటిల్ అన్నా అయి ఉండాలి, సోడా బాటిల్ అన్నా అయి ఉండాలి. అంతకుమించి వేరే బాటిల్స్ ఏమీ ఫ్రిడ్జ్లో ఉండవు. ఇంకా ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేస్తే నా చేతికి నా కళ్ళకి ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ తోసేస్తుంటాను అంతే అనమాట. అంత మరీ నీట్గా ఫ్రిడ్జ్ టూర్ చేసే అంత మెయింటైన్ అయితే నేను చెయ్యనండి ఫ్రిడ్జ్. ఇంకా డీప్ ఫ్రిడ్జ్ విషయానికి వస్తే అసలు అడగండి బాబు, దొరికినాయి అన్నీ అందులో కుక్కేసి డోరేసేస్తాను అంతే. అండ్ మేము వాడే రైస్ గురించి అయితే ఎప్పుడూ కామెంట్స్ వస్తూనే ఉంటాయండి చూపించినప్పుడల్లా. మనకి హ్యాండ్ పౌండ్ రైస్ దొరుకుతాయి అండ్ అలాగే సింగిల్ పాలిష్ రైస్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఏదో కొత్త బ్రాండ్ పంపించారన్నమాట ఈసారి. ఇన్నాళ్ళు మేము వాడేది హెచ్ఎంటీ బ్రాండే. హెచ్ఎంటీ బ్రాండ్లోనే వేరే పేరుతో వచ్చేది. ఈసారి ఏంటో మీనాక్షి ఏదో పేరుతో వచ్చేదండి. ఈసారి సింగమ్ అని వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు హెచ్ఎంటీ రైస్ అని. ఇలా సింగం బ్రాండ్ వంట. ఈసారి మా రైస్ ఆయన ఇవి పంపించారు. అంటే రైస్ ట్రేడర్ షాపే, మన నియర్ బై ఉండే రైస్ ట్రేడర్ షాప్కి ఎక్కడికి వెళ్ళినా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. బియ్యం ఏంటంటే తెల్లగా ఉండవు అనమాట. ఇలా చూపిస్తే మీకు అర్థం కాదు కానీ నేను క్లియర్గా చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా,
హెచ్ఎంటీ రైస్ అని ఉంటుంది. ఇప్పుడు ఈసారి పంపించిందే ఈ సింగం అన్న పేరు ఉందండి. ఇంతకుముందు అయితే ఇలా ఉండేవి ఈ సింగం అని ఉండేది కాదు పేరు. బియ్యం కూడా మనకి ఏంటంటే మరీ తెల్లగా ఉండకుండా ఇదిగోండి ఇలా ఉంటాయి. కంప్లీట్ బ్రౌన్ అని కాదు, కంప్లీట్ తెలుపు అని కాదు, కొంచెం అట్లా గోధుమ రంగులో ఉన్నట్లుగా ఉంటాయి అన్నమాట. గోధుమ రంగు అన్న బ్రౌన్ అన్న ఒకటే కదా, అంటే మరీ అంత బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి మనం బాగా నార్మల్ బ్రౌన్ రైస్ లాగా అన్నన్ని గంటలు నానబెడితేనే కరెక్ట్గా కుక్ అవుద్ది అలా ఏమీ లేదండి. నార్మల్గా కూడా మనం ఎక్కువ వాటర్ పడతాయి అనమాట. ఒక్క డబ్బా బియ్యానికి 3-3.5 వాటర్ పడతాయి దీనికి. ఆ వాటర్ ఒక్కటి ఎక్కువ వేసుకుంటా అనమాట. పొయ్యి మీద వండుతా, రైస్ కుక్కర్లోనూ వండుతాను. సో ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ వేసుకుంటా. పొయ్యి మీద చేసేటట్టయితే ఒకటికి 4 కూడా పోస్తూ ఉంటాను. ఎందుకంటే వాటర్ ఎక్కువ కావాలి ఇది మంచిగా మెత్తగా కుక్ అవ్వాలంటే. అండ్ మేము కొంచెం మెత్తగానే తింటాము. సో అందుకని 1కి 4 వేస్తాను అనమాట పొయ్యి మీద అయితే. రైస్ కుక్కర్లో అయితే 1కి 3-3.5 వేస్తాను. కట్ చేస్తే అంటే పుచ్చకాయని కట్ చేస్తే వెనక వాల్ రెడ్, నా డ్రెస్ రెడ్, ఇక్కడ పుచ్చకాయ రెడ్. అంటే రెడ్ కాదనుకోండి ఈ డ్రెస్ పింక్, బట్ స్టిల్ ఒకటే షేడ్లో కనిపిస్తున్నాయి అన్నీను. మంచిగా తిరిగి వచ్చాక ఎండాకాలంలో ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో ఒక మంచి చల్లటి పుచ్చకాయ తింటే ఆహా ఎంత హాయిగా ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో అసలు చెప్పలేమండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అన్నప్పటి నుంచి మేము రోజుకో పుచ్చకాయ తింటున్నాం అనమాట. అంటే మీడియం సైజ్ పుచ్చకాయ ఉంటుంది కదా, రోజుకోటి తింటున్నాం. అంటే మేము 5గురం కాబట్టి ఒకటి ఫినిష్ చేస్తాం అనమాట. ఎవ్రీడే ఈవినింగ్ ఇదే రొటీన్. కరెక్ట్గా మనం ఇలాగ రోజంతా తిరిగి వచ్చినప్పుడు అసలు ఇలా తింటున్నప్పుడే మన బాడీ చాలా రిలాక్స్ అయినట్లుగా, తింటున్నప్పుడే మన బాడీ అంతా కూల్ అయినట్లుగా అనిపిస్తుంది. సో పుచ్చకాయలో వాటర్ కంటెంట్ బాగుంటుంది, ఫైబర్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి మంచిగా తినచ్చు. చాలామంది జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు, బట్ జ్యూస్ చేసుకుని తాగేటట్టయితే దాన్ని ఫిల్టర్ చేయకుండా మొత్తం అంతా తాగితే బాగుంటుంది విత్ ఫైబర్. ఇంకా మా ఇంట్లో అందరూ పుచ్చకాయ ఫ్యాన్స్ అండి. అంటే మామిడికాయలు ఇంకా తినడం స్టార్ట్ చేయలేదు. ఉగాదికే ఫస్ట్ కాయ కొంటాం అన్నట్టు మామిడికాయ. సో ఆల్రెడీ ఉగాది పచ్చడికి కొన్నాం కానీ ఇంకా నెక్స్ట్ కొనలేదు. ఆల్రెడీ చాలా వస్తున్నాయి, ఇంకా కొనలేదు. సో మామిడికాయ తర్వాత ఇంకా సమ్మర్లో బాగా ఇష్టంగా తినేది ఏంటి అంటే పుచ్చకాయ. నేను రోజు అనుకుంటా అనమాట పుచ్చకాయ కట్ చేసి ఈసారి పుదీనా ఇవన్నీ వేసి జ్యూస్ చేయడం చూసా అనమాట. అలా జ్యూస్ చేస్తా అంటే అవి కోసే లోపే వీళ్ళంతా తినేస్తూ ఉంటారు, మళ్ళీ జ్యూస్ చేసే టైం అవ్వరు. ఇంకేం చేస్తామని చెప్పండి అని రోజు తినేయడమే అయిపోతుంది. జ్యూస్ చేసి ఆ రెసిపీ మీతో షేర్ చేద్దాము అని అంటే నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు వీళ్ళందరూ కలిపి. అండ్ ఇప్పుడు పుచ్చకాయ తింటుంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుందండి. అప్పుడు వీడియోలో కూడా షేర్ చేశాను నేను అది. అంటే ఇలా పుచ్చకాయ కట్ చేసినప్పుడల్లా మొత్తం అన్నీ సర్వ్ చేస్తాం కదా ప్లేట్లలో పెట్టేసి, రెడ్ పీసులు అన్నీ ఇంట్లో మగాళ్ళందరికీ ఇచ్చేసి అటు ఇటు మిగిలిపోయిన ఆ తెల్ల పీసులు మాత్రం నేను తినేదాన్ని అనమాట. అప్పుడు వీడియోలో కూడా అదే షేర్ చేశా. అండ్ చాలామంది రిలేట్ కూడా అయ్యారు. మా ఇంట్లోనూ అంతే తెల్లగిన నేను తింటాము, రెడ్ అన్నీ సర్వ్ చేస్తాము అన్నట్లుగా చాలామంది కమెంట్స్ కూడా పెట్టారు. ఆ వీడియో అప్పుడు మా వారు చూశారనమాట. అది చూసి ఆయన బాగా సీరియస్గా తీసుకున్నారనమాట. తీసుకొని లేదు ఈసారి నుంచి పుచ్చకాయ కట్ చేసినప్పుడల్లా రెడ్ ముక్కలన్నీ తినబెట్టాలి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి ఎప్పుడు కట్ చేసినా ఒక ప్లేట్లో తీసి పక్కన పెడతారనమాట. ఆ చివరి అందరూ షేర్ చేసుకుందాము, నువ్వు ఒక్కదానికే తినకునని. అప్పటి నుంచి ఇంకా మొత్తం మారిపోయిందనమాట. ఇంకా ఎక్కువ మోస్ట్లీ ఆయన ఎక్కువ కట్ చేసి సర్వ్ చేయడం లాంటివి స్టార్ట్ చేశారు. సో రెడ్ ముక్కలు నాకు కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడు. సో ఒక్కొక్కసారి వీడియో కూడా మనకి మంచి చేస్తుంది అంటారు చూడండి, అలాగా. మీలో ఎవరికైనా గుర్తుందా లాస్ట్ సమ్మర్లో నేను ఈ విషయం షేర్ చేసుకున్నాను, ఇట్లాగా తెల్లటి మొక్కలు మనం తినాల్సి వస్తుంది అన్న విషయాన్ని. మీకు ఎవరికైనా గుర్తుంటే అప్పటి నుంచి మీరు చూస్తున్నట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళొచ్చాం, ఏం చేసాం ఇవన్నీ పక్కన పెడితే రాత్రికి వచ్చి కిచెన్లో పని చేసుకున్నామా లేదా అదైతే కానీ పని ఫినిష్ అయినట్టే ఉండదు. అసలు పొద్దున్నుంచి అంటే వంట చేయలేదు, మేము ఆబ్వియస్లీ లంచ్కి వెళ్ళాం కాబట్టి బయటికి లేదు, ఏం చేయలేదు. బట్ స్టిల్ అక్కడ బుట్ట నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. అది ఆ బుట్ట ఎప్పుడు ఉంటుంది, అది మనకే చూస్తూ ఉంటుంది, నన్ను ఎప్పుడు సర్దుతావు అని. పోను దాన్ని అలాగే వదిలేద్దామా అంటే అది అడ్డుగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ అంట్లు సర్దడం అనేది ఎంత పెథాటిక్గా అనిపిస్తుంది అంటే, మేడొచ్చి అన్నీ క్లీన్ చేసినా సరే ఆ అంట్లు సర్దే దగ్గర నాకు విసుగు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని గిన్నెలు పడతా ఉంటాయి రోజును. ఇంకా మేము ఇంట్లో లేకపోతేనే ఎన్ని పడ్డాయి చూడండి. ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి టీలు అవి తాగేసి వెళ్ళిపోయాం అంతే. సాయంత్రం వచ్చాక పుచ్చకాయలు తిన్నాం, మళ్ళీ ఈవినింగ్ టీ తాగారు. ఇంతకు మించి ఇంకేం వండలేదు. అయినా ఒక బొట్టడి నిండా అక్కడ సామాన్లు వెయిట్ చేస్తున్నాయి, నన్ను ఎప్పుడు సర్దుతావు, నన్ను ఎప్పుడు క్లియర్ చేస్తావు అన్నట్లుగా. ఇంకా అందుకని కిచెన్లోకి వచ్చి అవి సర్దేసుకుంటున్నాను.
ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి పడుకోవడమే ఇవాళ. అండ్ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారా అండి, ఈరోజు మార్నింగ్ అంటే నేను బ్లాక్ సారీ కట్టుకొని రెడీ అయ్యాను కదా, అప్పుడు నా మేకప్లో ఏమైనా చేంజ్ అబ్జర్వ్ చేశారా మీరు? ఇన్ కేస్ అబ్జర్వ్ చేయకపోతే నేనే చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు నేను లిప్స్టిక్ షేడ్ మార్చాను అనమాట. జనరల్గా కొంచెం బ్రైట్ షేడ్స్ ఎక్కువ వేస్తాను, పింక్ షేడ్స్ ఎక్కువ వేస్తాను. బట్ ఈరోజు నేను వేసుకున్నది కొంచెం న్యూడ్ షేడ్ ట్రై చేశాను అనమాట. ఇలా ప్రాపర్గా రెడీ అయినప్పుడు కొంచెం బ్రైట్స్ ఎక్కువ అలవాటు అయినాయి కదా, ఈరోజు ఏంటంటే కొంచెం కాజల్ పెట్టుకొని కొంచెం మైల్డ్, ఐ మీన్ నో మేకప్ లుక్ అంటారు చూడండి, అలాగే చాలా మైల్డ్ మేకప్ తోటి లైట్గా కాజల్ అవి పెట్టుకున్నా. అండ్ లిప్స్టిక్ లైట్ షేడ్ ట్రై చేశాను అనమాట. నాకు బాగానే ఉన్నట్లుగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు అంటే ఇప్పుడున్న ఫేస్ చూడకండి, పొద్దున్న రెడీ అయ్యాను చూడండి బ్లాక్ శారీలో, ఆ ఫేస్ని మీకు గుర్తొస్తే ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, లేదా వీడియో రివర్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి పొద్దున నా ముఖం ఎలా ఉంది అన్నది ఒకసారి చూడండి. చూసి నాకు ఆ షేడ్ సెట్ అయిందా లేదా, ఎలా అనిపించింది ఏంటి అన్నది షేర్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే లైట్ షేడ్స్ నాకు సూట్ అవుతాయి అని నేను అనుకునేదానికన్నా మీరు అందరూ కూడా బాగుంది బాగుంది అన్నారు అనుకోండి, నా మనసులో ఇంకా బాగా ముద్రించకపోద్ది అనమాట. ఎస్ బాగుంది అని నేను కూడా ఫిక్స్ అయిపోతాను. సో అందుకని ఒకసారి రివర్స్ చేసుకొని వెనక్కి వెళ్ళి ఆ వీడియో, ఐ మీన్ అప్పుడు నా ఫేస్ ఎలా ఉంది అన్నది మార్నింగ్ ఒకసారి చూసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకా నా పని అయితే ఇక్కడ ఫినిష్ అయిపోతుందిలేండి. ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.